రక్షణలోకి వచ్చేసాడో సరెండర్ అయిపోయాడు కదా. అది కనుక అట్లాగా ఈ శిష్యులు ఉన్నారా? లేనే లేరు అని చెప్పచ్చు కదా. మరి కాబట్టి ఆయన అటువంటి వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అది కాబట్టి ఇప్పుడు మనము ఏం చెప్పచ్చు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా చేసినది అది. ఇంకా తర్వాత మీరు అంతకుముందు చెప్పానుగా, శిష్యులు 12 మంది గురించి చరిత్ర చెప్పాను కదా. చెప్పినప్పుడు అందరూ కూడా ఏమయ్యారు? ఒక్క యోహాను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? హతసాక్షులుగా చనిపోయారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. హతసాక్షులుగా చనిపోయారు. ఇక్కడ యోహాను రాసిన ప్రకటన గ్రంథం రాసిన యోహాను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులుగానే చనిపోయారు. 12 మంది శిష్యుల చరిత్ర చెప్పాను కదా. రైట్. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతా ప్రార్థన చేసిన తరువాత ఆయన చేసిన ఆ కార్యాలు ఎన్ని అనుకున్నాం? చెప్పండి. 1 ఏర్పరచుకుంటే ఎంతమందిలోంచి? గొప్ప సమూహం అంటే చాలా మంది. దాని అర్థం అదేగా, గొప్ప సమూహం అంటే చాలా మంది. చాలా మందిలో నుండి 12 మందినే ఏర్పరచుకున్నారు. కాబట్టి మనకి భౌతికంగా మనం చూస్తే వాళ్ళు అంత మంచి భక్తి పరులుగా కనపడరు మామూలుగా భౌతికంగా చూస్తే. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రార్థన చేసి ఏర్పరచుకున్న తర్వాత వారు చేసిన పరిచయం చూస్తే మాత్రం అద్భుతమే, ఆశ్చర్యమే. ఇటువంటి వాళ్ళు ఇట్లా చేయగలరా అంటారు చూసారా. ఒకసారి మనం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో చూస్తే, మీరు చెప్పొద్దు అని యేసుప్రభు శిష్యుల్ని బెదిరించి కదా, చెప్పొద్దని చెప్పారు కదా, ఆ మాట చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళ పలికిన పలుకు చూడండి. అక్కడ మీరు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 18 అపోస్తుల కార్యం. పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపును కూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వింట కంటే మీ మాట వింట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. కాబట్టి ఎవరిని సమాధానం చూసారా? ఇప్పుడు మీకు మాట్లాడకూడదు కదా అని చెప్పారు కదా. చెప్పినప్పుడు ఏమంటున్నారు? మీ మాట వినాలా? చూడండి వాళ్ళ ఎంత వాళ్ళ తిరిగి ఏం చెప్పాలో అర్థం కానట్టుగా వాళ్ళు ఇచ్చిన సమాధానం చూసారా? ఇంకా చెప్పాలంటే ఇజ్జలేని పామరులు అనే మాట కూడా మీరు 13వ వచనంలో చూస్తారు చూడండి. విద్యలేని పామరులు అమాట సార్, విద్యలేని పామరులు. వాళ్ళ ఎట్లా సమాధానం అంటే చెప్పారు కదా. సమాధానం అంటే చెప్పారు, మీ మాట వినాలా, మేము దేవుని మాట వినాలా, మీరే చెప్పండి అంటూ ఇంకేం చేశారు? డైరెక్ట్ వాళ్ళ తీర్మానం చెప్పేశారు. ఏమని? మేము చెప్పకుండా ఉండలేము కదా, మేము చెప్పకుండా ఉండలేము. మీరు చెప్పొద్దని మీరు ఆటంకం చేసినా మేము మాత్రం ఉండలేము. అది కనుక ఒక ప్రార్థనా పూర్వకంగా చూజ్ చేసింది, ఏర్పరిచింది ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది. అప్పుడు పేతురు గారు ముమ్మారు బొంకినప్పుడు ఏమనుకుని ఉంటారు? ఇటువంటి పేతురున ఏర్పరచుకున్నది
అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళు దేవుని కోసం నిలబడింది చూస్తున్నాం. ఆ తర్వాత పేతురు గారు కొర్నేలి దగ్గరికి వెళ్ళడం 10వ అధ్యాయంలో చూస్తారు కదా. 10వ అధ్యాయంలో ఎక్కడ చెప్పారు, ఎక్కడ కొర్నేలి దగ్గరికి వెళ్ళడం. ఆ తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. డిస్కస్ చేసేటప్పుడు కూడా పేతురు గారు చెప్పిన ఆ సమాధానం చూస్తే చూడండి, 10వ అధ్యాయంలో కొర్నేలి గురించి మనం చూస్తాం కదా. అది తర్వాత మీరు 11వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా పేతురు గారు అందరూ కలుసుకుంటారు కదా. కలుసుకున్నప్పుడు వాళ్ళందరితో మాట్లాడతాడు కదా. ఏమని, వెళ్ళాము, ఇట్లా జరిగింది, నాకు ఇట్లా దర్శనం వచ్చింది అని చెప్తాడు. చూసారా అది. అప్పుడు వాళ్ళు వచ్చిన భేదాన్ని బట్టి ఎట్లా చెప్తుంటాడు పేతురు గారు చెప్పిన సమాధానం చూసారా. ఏం చెప్పారు చూడండి, ఏమంటున్నాడు. అందుకు పేతురు మొట్టమొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరించి చెప్పాను. నేను ఎప్పుడో పట్టణంలో ప్రార్థన చేయుచున్నది పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగిన, అది ఏదనగా 4 చుండ్లు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగిన ఎద్దకు వచ్చిన. దాని వైపు నేను తేరి చూసి పరీక్షింపగా భూమి అంతటా చతుష్పాద జంతువులను, అడవి మృగములను. అది దర్శనం చెప్పాడు కదా. ఇప్పుడు 17 వచ్చింది చూడండి, ఫైనల్ చేస్తాడు చూడండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు మనం ఏపాటి వాడమని చెప్పారు. మనం కదా, అది దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడను. అది నేను ఏపాటి వాడను అంటాడు చూడండి. వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకు దేవుడి జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొచ్చు దేవుని మహిమ. అది కనుక ఎందుకు వెళ్ళావు నువ్వు సున్నతుల దగ్గరికి అని వాళ్ళు చెప్తుంటే సమాన వరం వాళ్ళకు కూడా ఇచ్చాడు దేవుడు. అంటే అప్పుడు వరకు ఓన్లీ యెరూషలేము వాళ్ళకే చెప్పాలి, అంటే యూదులకి సున్నత పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి మనం అనుకున్నారు. ఇట్లా అన్ని జనుల దగ్గరికి తన దర్శనం, వెళ్ళిన విధానం ఇదంతా చెప్పిన తర్వాత పేతురు గారు ఇచ్చిన సమాధానకే వాళ్ళందరూ కూడా ఏం చేశారు, అపోస్తలులందరూ ఏం చేయాలి అంటే దేవుడు అన్ని జనులకు కూడా జీవార్థమైన మారు మనసు ఇస్తున్నాడు అనే విషయాన్ని. కాబట్టి రాత్రంతా ప్రార్థన చేసిన తరువాత చేసిన నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే అద్భుతకరంగా ఉంటాయి కదా. ఇప్పుడు పేతురు గారు గురించి చెప్పుకున్నాం. పేతురు గారు దేవుడు ఏర్పరచుకోవడంలో మొట్టమొదటిగా, మిగతా వాళ్ళు ఏమన్నా అనొచ్చు. ఇందాక చెప్పానే, ఈ దుడుకు పేతుని మొట్టమొదటిగా నాయకుడిగా పెట్టాడు, ఇదేందబ్బా అని అనుకోవచ్చు కదా. అయితే మన ప్రియ ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎందుకు పనికిరాని వాడు అన్నవాడిని తీసుకెళ్ళి ఉన్నత స్థానంలో తీసుకెళ్తాడు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. దేవుడు ఏర్పరచుకున్న విధానాల గురించి అక్కడ చెప్తారు కదా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం రండి 26వ వచనం నుంచి మనం చదివితే, మొదటి అధ్యాయం 26వ వచనం అన్నమాట. మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి.
మీరు లోకరీతిన జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరం దేవుని ఎదుట అత్యంతకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచు చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచు. మనం ఎర్రోళ్ళని ఏమంటాం? ఈడు దీనికి పనికిరాడు, ఈడు దీనికి పనికిరాడు, అనవసరం అని మనం పక్కన పెడతాం. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళనే దేవుడు ఏర్పరచు. వాళ్ళనే నేను వాడుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కూల్స్ కాలేజీలో చూస్తే ఫ్రీ సీట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాళ్ళకి మంచి మార్కులు వస్తే వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పండి? మంచి మార్కులు వచ్చినందుకు ఇస్తారు. దేనికి? మంచి మార్కులు వస్తే మాత్రం తర్వాత వాళ్ళకి ర్యాంకులు వస్తే గొప్ప పేరు వస్తుంది. అది స్కూల్కి కాలేజీకి మంచి పేరు వస్తుంది. అంటే ఈ కాలేజీలో చదివిన వాళ్ళకి ఇంత ర్యాంకులు వస్తున్నాయి అని బయట వాళ్ళు తెలుసుకోవడానికి, పేపర్లు వేసుకోవడానికి, టీవీలో ప్రకటించుకుని వాళ్ళ కాలేజీ యొక్క పేరుని గొప్పగా చెప్పుకోవడానికి ఏం చేస్తారు? ముందు వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తారు. నేను మొన్న గుంటూరు వెళ్తుంటే న్యూ జెండర్ దగ్గర ఉన్న ఒక అమ్మాయి నూజివీడులో ఒక కాలేజీలో చదువుతుందంట, బీటెక్. వచ్చేది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫార్మర్స్ అంకుల్ అని చెప్పారు. ఆ కాలేజీలో మరి నీకు సీట్ ఎట్లా వచ్చిందమ్మా, ఎంత కట్టారు ఫీజు, మరి ఏంటని అడిగితే ఫ్రీ సీట్ అంకుల్ అన్నాయి. దేన్ని బట్టి అంటే 10th క్లాస్లో మార్క్స్ ఏం చెప్పింది, చాలా ఎక్కువ చెప్పింది. అట్లా అంటే ఫ్రీ సీట్ ఇచ్చారు అంటే మామూలుగా అయితే ఎంత ఫీజు అంటే లక్షల కొద్ది చెప్పింది. లక్షల కొద్ది ఉన్నదాన్ని నీకు ఫ్రీ ఎందుకు ఇచ్చారు? మంచి ర్యాంక్ వస్తుంది, వాళ్ళ పేరు చెప్పుకోవచ్చు అన్నది కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వెర్రోళ్ళు తీసుకొచ్చి గొప్పోళ్ళుగా చేయాలి. అది ఆయన ఉద్దేశం కదా. వెర్రోళ్ళని తర్వాత ఇంకో చూడండి ఇంకేమంటున్నాడు? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులు కనుక ఎక్కడన్నా ఏదైనా పనికి కానీ ఇంకో దానికి కానీ ఎవరిని ఏర్పరచుకుంటాం? బలవంతుల్ని ఏర్పరచుకుంటాం కదా. బలవంతులు బలహీన. అప్పుడప్పుడు నేను ఈ మందిరం దగ్గర పని చేయడానికి ఏం చేస్తుంటే మల్లం సెంటర్కి వెళ్ళి కూలి పని తెచ్చుకున్నాను. చూసుకుంటే నేను ఎవరిని చూసేవాడిని? బలంగా ఉన్నవాడిని చూసుకున్నాను. వాళ్ళు బాగా చేస్తారు కదా. అది తర్వాత బలంగా ఉన్న దాంట్లో ఇంకోటి బాగా లావుగా ఉన్నవాడిని పక్కన పెట్టుకోండి. ఎందువల్ల? చేయలేడు. బాగా లావుంటే కాస్త ఒక రకంగా బాగుంటే మనిషి యాక్టివ్గా చేస్తాడు అనుకుంటే చెప్పుకున్నాను. చూడండి, ఒకసారి ఇట్లాగే వెళ్ళినప్పుడు ఒక అతను ఒక వెంటబడ్డాడు. ఏమండి మాకు ఇంట్లో గడవట్లేదు, కూలి దొరకట్లేదు, మీరు ఏం చెప్తే చేస్తానండి అన్న. జాలేసింది బాబు. జాలేసి సరే అయితే రా బండి అని చెప్పి తెచ్చుకోండి. చూసారా? అది అది ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నట్లో ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? ఎర్రోళ్ళని, బలహీనుల్ని కదా. తర్వాత నీచులు కదా. వీడు దౌర్భాగ్యుడు, వీడు నీచుడు కదా, వీడు ఎందుకు పనికిరాడు కదా అని తృణీకరిస్తామే, పక్కన పెడతామే. అటువంటి వాళ్ళని తీసుకుని ఏర్పరచుకుని వాళ్ళు ఉన్నతంగా ఉంచుతారు. అది కాబట్టి ఈ దినాలలో మనం సాక్ష్యాలు వింటున్నప్పుడు దేవుని పరిచర్లో సాగిపోతున్నారే మరి ఎటువంటి వాళ్ళు అంటే లోకము చాలా బలం. ఇప్పుడు మన ప్రపంచంలో అతిపెద్ద సంఘస్థుడైన పాల్ యానిచో, దక్షిణ కొరియా,
ఆయనని మరి ప్రపంచంలో అతిపెద్ద సంఘస్థుడుగా ఆయన దేవుడు తీర్చాడంటే ముందు ఆయన ఎవరు అంటే ఆయన ఉబ్బసం వ్యాధి కలిగిన వాడు. ఉబ్బసం వ్యాధి కలిగిన వాళ్ళు ఎట్టుంటారు? ఎగూపిరి దిగూపిరి కింద ఉంటారు కదా, ఆయాసంగా ఉంటారు. అటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా గత ఒక 10 సంవత్సరాలు అవుతుందేమో, గత 5-7 సంవత్సరాలు అవుతుందేమో మనకి ఇక్కడ హైదరాబాద్ కూడా వచ్చాడు. ఆయన పెద్ద పెద్ద పర్సనాలిటీ ఏం కాదు, నార్మల్ కూడా నా ఎంత ఎత్తుంటాడేమో అంతే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత ఏర్పరచుకున్న శిష్యుల యొక్క గొప్ప సమూహంలోంచి 12 మందిని ఏర్పరచుకుంటే ఆ 12 మంది ఎవరండి అంటే లోకానికి చూస్తే వాళ్ళు ఏముందలే అనుకున్నారు కదా. ఇందాక మనం అపోస్తలుల కార్యం 4:13 విద్య లేని పామరు ఏముందలే అనుకున్నారు. కానీ తీరా చూస్తే వాళ్ళు ఏమయ్యారు? దేవుని చేతిలో ఒక బలమైన సాధనాలుగా వాడబడ్డారు కదా. అక్కడ మనం పేతురు గారు అక్కడ ఒకసారి ఎరగనని బుక్కాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చేపలు పట్టడానికి ఆయన బోడమే కాకుండా మొత్తం తీసుకెళ్ళాడు కదా. మొత్తం 7 తీసుకెళ్ళిపోయాడు. అంటే చూడండి, ఇప్పుడు తాను చెడుని కోతి వనమంతా చెడినట్టుగా పేతురు గారు ఏమంటాడు? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. అనగానే మిగతా వాళ్ళు ఏమన్నారు? మేము కూడా వస్తాను. ఎందుకంటే శిష్యులలో ప్రథముడుగా ఉన్నాడు కదా. మరి ఆయనే అంటే అటువంటి వాడిని ఇప్పుడు ఏం చేయాలి? మామూలుగా అయితే జనరల్గా పక్కన పెట్టేద్దాం అనుకుంటా కదా. ఇంతే, ఇన్నిసార్లు చెప్పిన ఇతను అంతే అనుకుని పక్కన పెట్టేద్దాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆ 21వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళని దర్శించారు కదా. వాళ్ళ ఆకలి తీర్చిన తర్వాత అక్కడ చూడండి ఆయనే వడ్డించాడు. చూడండి చేపలు అక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు పేతురు గారి ఇంట్లో కానీ ఇంటి వారు కానీ, లేకపోతే యోహాను యాకోబు ఇంకా అక్కడ శిష్యులు ఉన్నారే వారి ఇంటి వారు కానీ ఎవరైనా వచ్చి అక్కడ ఏమన్నా వాళ్ళకి వండి పెట్టారా అని అంటే, అక్కడ మీరు చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఎంత స్పష్టంగా చక్కగా ఉందో మనం చూస్తాం కదా. చూడండి 13 వచ్చిన చూడండి. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాడు. అలాగే చేపలను కూడా పంచిపెట్టాడు కదా. చేపలు కూడా అక్కడ ఇంకొక మాట 9 వచ్చిన కూడా చూడండి. చిన్న దోణిలో వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడే. మీకు అర్థమైందా కదా. అంటే ఇక్కడ నిప్పులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి. మీకు అర్థమైందా? అంటే ఎక్కడి వీళ్ళు పట్టిన చేపలు కాదయ్యి, వీళ్ళు తెచ్చుకున్న రొట్టెలు కాదు. ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి అక్కడ ఇది వేటకి వెళ్ళారు, వచ్చేసరికి ఆకలితో ఉంటారని అక్కడ పొయ్యి రాజు పెట్టి కాల్చి వాళ్ళు ఎవరు లేరు. ఆ పని ఎవరు చేశారు? యేసు ప్రభువే చేశాడు కదా. శిష్యులందరూ ఏమో ఎక్కడున్నారు? చేపలు పట్టడానికి వచ్చిన శిష్యులందరూ ఎక్కడున్నారు? దోనిలో ఉన్నారు కదా. దరికి వచ్చేసరికి కదా నిప్పులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి కదా. నిప్పులు ఉన్నాయి, వాటి మీద చేపలు ఉన్నాయి కదా. అది
అయితే ఇప్పుడు ఎవరు సిద్ధం చేశారు? యేసు ప్రభు వారే సిద్ధం చేశారు అనే మాట కనపడుతున్నాయి కదా. అది ఆ తర్వాత 10వ వచనం అన్నట్టు, ఇప్పుడు మీరు పట్టిన చేపలు ఉన్నాయే కొన్ని తీసుకురండి అన్నాడు చూడప్పుడు. చూడు 10వ వచనంలో మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి కదా. సరే అన్నారు కదా. చూడండి ఇప్పుడు 17వ వచనం 13 యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టిన అలాగే చేపలు కూడా పంచిపెట్టారు. చూసారా? అది కాబట్టి రొట్టె ఎక్కడిది? ప్రభు తీసుకొచ్చారు. ముందు చదువుకున్నామే 9వ వచనం, చేపలు ఎక్కడే? ప్రభు తీసుకొచ్చారు. ఇంకా వాటితో పాటు వీళ్ళు తీసుకొచ్చిన చేపలు కూడా కలిపాడు. చూసారా? అది ఇక్కడ ఆ తర్వాత ప్రభు వారు చేసిన పని ఏంటి? నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు? ఎందుకంటే వీళ్ళందరూ శిష్యులు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, పేతురుతో వచ్చిన వాళ్ళందరూ చేపలు పట్టడానికి పోవడానికి కారణం ఎవరు? పేతురే కదా. పేతురు కాబట్టి ఆ పేతుర్ని బలపరచడానికి ప్రభు ఇష్టపడి వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని 3 పర్యాయాలు ప్రభుని అడిగి, ఆ 3 పర్యాయాలు కూడా నా గొర్రెలను నా ముందు ఏమన్నాడు? 15 నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు కదా. తర్వాత నా గొర్రెలను కాయ అన్నాడు 16వ వచనంలో. ఓకేనా? 18వ వచనంలో నా గొర్రెలను మేపు అన్నాడు. చూసారా? అది మేపు కదా. గొర్రెలు తర్వాత గొర్రెలు ఏం చేయాలంట? మేపు అన్నాడు. పిల్లల దగ్గర నుంచి వస్తున్నాడు చూడండి కదా. అది ఈ విధంగా పని అప్పగించిన తర్వాత పేతురు కదా మిగతా శిష్యులు ఏం చేశారు? అపోస్తల కార్యంలో మనం చూస్తే ప్రభు ఆరోహణమై వెళుతూ మీరు ఇక్కడే ఉండండి, పట్టణం విడిచి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మేడగదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. ఆ తర్వాత ఇక పేతురు గారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారే, వీళ్ళు మద్యంతో మత్తులైపోయారు అని రకరకాల మాట్లాడుకుంటున్నప్పుడు పేతురు గారు అప్పుడు లేచి ఇస్తున్న సమాధానం మీరు అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో మీరు చూస్తారు కదా. అందరూ ఏమని మాట్లాడుకుంటున్నారు? 12వ వచనం చూడండి, 13వ వచనం. కొందరైతే క్రొత్త మద్యముతో, చూడండి, మీరు క్రొత్త మద్యముతో నిండున్నారని అపహాస్యము చేసిరి ఉందా? 2:13 అపోస్తలుల కార్యము కదా. అపహాస్యం చేస్తున్నారు, మీరు మద్యం తాగారు అన్నట్టుగా క్రొత్త మద్యముతో. అప్పుడు 14వ వచనం 13వ వచనం ఆ మాట కదా. పేతురు గారు 10వ గుర్తు కూడా లేచి నిలిచి బిగ్గరగా చెప్తున్నాడు. ఇక చూడండి, అది ఎప్పుడైతే పేతురు గారు చక్కగా యోవేలు ప్రవక్త కీర్తన గ్రంథంలోను పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎక్కడ ఏవైతే వ్రాయబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ ఎత్తి చెప్పితే ఏమైంది? వాళ్ళందరూ హృదయంలో నొచ్చుకుని మేమేం చేయాలి అంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అనగానే వచ్చేసారు. ఆ దినమునే ఎంతమందికి బాప్తిసం ఇచ్చారు? 3,000 మంది. 3,000 మంది. ఒకప్పుడు పేతురు గారు ఎంత బలహీనుడో చెప్పుకున్నా. ఎరగనని ముమ్మారు బుక్కాడు. తర్వాత చేపలు పట్టడానికి బృందాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు కదా. అది అంటే నేను అనేది మనము ప్రార్థన చేసి తర్వాత దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా సాగిపోతామే, అది మంచి ఫలితాన్ని ఇస్తుంది తప్ప అది నష్టాన్ని కలుగు చేసేది కానే కాదు. అయితే మనం ప్రార్థన చేయకుండా చేస్తుంటామే నిర్ణయాలే, ఆ నిర్ణయాల వల్ల మనకేం జరుగుతుంది? అవి ఫలభరితంగా
ఉండవు. అది కనుక మన నిర్ణయాలు ఫలభరితంగా ఉండాలంటే తప్పకుండా మన ప్రియ ప్రభు మనకిస్తున్న మాదిరి ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత నిర్ణయాలు చేయాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మనమైతే ఇప్పుడు ఏం చేస్తాం? హడావిడిగా హడావిడి ఏం చేస్తాం? ప్రార్థన చేయకుండా ఎవరన్నా ఏదైనా కంగారు చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం? ముందు అనుకుంటాం ఇది ఒక గృహాన్ని కట్టుకోవాలన్నా, ఒక వివాహం విషయంలో కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయంలో అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం? బాగా ప్రార్థన చేసుకుని విషయం తీర్మానం చేసుకోవాలనుకుంటాం. ఉదాహరణకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది, ప్రార్థన చేసుకుని ఈ వస్తున్న సంబంధాన్ని వస్తానన్నారు కదా, ఒక 6 రోజులు వస్తానన్నారు కదా, కనుక ఆ సంబంధాన్ని మనం చూద్దాంలే కదా అనుకుంటాం. ఈ లోపల ఎవరో ఏదో చెప్తారు, వాళ్ళ మధ్య సంబంధం అది ఇది మీరు పోగొట్టుకుంటే అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన పక్కన పెడతారు, వాళ్ళు చెప్పిన ఆలోచన ప్రకారంగా ముందుకు సాగిపోవడానికి చూస్తాం. ఇదరా అది 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 చాలా డేంజరస్. అట్లాగే ఒక గృహ నిర్మాణం ఉందనుకోండి, మనం బాగా ప్రార్థన చేసుకుని ఇల్లు ప్రారంభించుకోవాలి మనం అని అనుకున్నాం. ఈ లోపల ఎవరో ఏదో వచ్చారు, ప్లాన్ చెప్పారు, ఇక్కడ చేయండి అన్నారు. ఏం చేస్తాం? వెంటనే ప్రార్థన చేసి ప్రారంభిద్దాం, దేవుని దగ్గర కనిపెడదాం అనే ఆలోచన పక్కన పెడతాం. పక్కన పెట్టి ఎవరో ఏదో చెప్పిన మాట ప్రకారంగా పోతాం. దానివల్ల ఏం జరుగుతుంది? ఎంతో నష్టం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ మందిరాన్ని కట్టేటప్పుడు చాలా కొన్ని రాత్రులు చాలా సరిగ్గా తినకుండాను బాగా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు డబ్బులు తక్కువ, ఇచ్చేవాళ్ళు కనపట్ల. ఏం చేయాలి అనుకుని సరే ఏమైతే అయిందని పను చుట్టూ కాస్త కూలీని తీసుకొచ్చి పునాది తీస్తున్నాను. పునాది అంటే పోస్టులు వేసి ఐరన్ తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చడానికి అమౌంట్ దొరకదు. కాబట్టి ఏం చేద్దాం అనుకున్నాను. సరే పునాది తీస్తే కింద ఒక అడుగు లోతులో కంకర కనపడింది. దాని మీదే కాస్త మొగరాయి అడ్డు రోడ్ నుంచి 4 ట్రాక్టర్లు వస్తే అవి తెప్పించాను. మొగరాయి తొక్కేసి తర్వాత సిమెంట్ రాయి పెట్టేసి కట్టేసి, ఈ 2 గోడలు నుంచి ఇది 12 అడుగులు అంటే ఇది పునాది నుంచి ఇది 12 అడుగులు ఈ గోడ. పునాది మామూలుగా 4 అడుగులు లేపాం, అంటే మామూలుగా ఇక్కడి నుంచి లేపాం. అక్కడి నుంచి ట్యూబ్ లెవెల్ వేయించా. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోడ్డు నుంచి ట్యూబ్ లెవెల్ వేయించి ఆ లెవెల్ పోయి పెట్టాను. ఇప్పుడు ఎంత అయింది? 4 12 ఎంత? 16 అడుగులు కదా. 16 అడుగులు ఈ 2 గోడలు లేపితే 2 గోడలు ఎట్ట సేకిచ్చినాయి, ఎట్ట ఊగుతున్నాయి. ఊగుతునేసరికి అన్నారు, పాస్టర్ గారు గోడలు ఊగుతున్నా పడిపోతాయేమో అన్నారు. సరే అంతవరకు ఆపండి, అయిపోలేదు, పైనకి అయిపోయింది. ఇంకా దాన్ని ఇప్పుడు పైన మెరుగులు తిరుగులు ఇప్పుడు ఏమవుతులే, ఆపండి అని చెప్పేశాను. అట్లా అంతే. తర్వాత నేనే నీళ్ళు కొట్టుకునేవాడిని, నేనే చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు రైతుల దగ్గరికి మాట్లాడాను. చేసిన తర్వాత ఈ అడ్డకడ్డీలు ఉన్నాయి కదా, అడ్డకడ్డీలు వేసి తర్వాత అప్పుడు వేసిన తర్వాత అప్పుడు గోడలు షేక్ తగ్గింది. ఇప్పటికీ ఆ తర్వాత ఇక్కడ గోడ పగిలిపోయింది. మిగతా గోడలు కానీ ఇక్కడ బాగా పగిలిపోయింది. గోడ పగిలిపోతే మేస్త్రులు చూపిస్తే ఇది పోస్టులు లేకుండా పునాది లేకుండా పైన కట్టారు, ఇది ఉండదండి, అది ఈడిపోద్ది అని చెప్పుకొచ్చారు. అది మొత్తం ఇది అట్లా పడగొడతామయ్యా చేతులంటే అన్నారు. 6 mm మెస్ గొడ్డు వచ్చి ఇట్లా
ఇట్లా పెట్టి రాడ్లు కొట్టి దాన్ని చేస్తే ఏదైనా ఉంటుంది, ఏమైనా ఆగదు అని చెప్పారు. అడ్రోడ్ ఏడుకొండ రెడ్డి ఆయన కూడా మేస్త్రిని తీసుకొచ్చారు. ఆ తర్వాత బాగా ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా పాతని కొట్టుకెళ్ళాను. 6 mm రాడ్లు 8 mm రాడ్లు తీసుకొచ్చాను. అంత మొక్కలు నరికించాను. సిమెంట్ రాడ్లు మధ్యన గాడి దించాను నెమ్మదిగా. ఇది ప్లాస్టింగ్ చేసేటప్పుడు గాడి దించాను. కొద్ది బెజ్జలు వేసి పగిలిపోయిన అదే గ్యాప్ ఇచ్చింది కదా, మధ్యలో పెట్టి సిమెంట్ చేసేసాను. ఇంతవరకు మళ్ళీ ఏమి రావాలి, ఉండదు, పడిపోద్ది, అది ఇది ఇది అని చెప్పిన వాళ్ళు. తర్వాత ఆలోచన చేశాను, చూశాను. ఇక్కడ మీరు ముందు రోడ్డు కానీ పక్కన కానీ తవ్వితే, ఇప్పుడు మనకు అడుగులోనే గ్రావెల్ తగిలింది. తవ్వితే మీరు ఎంత లోతున్నా గ్రావెల్ కనబట్ల. దేవుని కృప ఏంటంటే మధ్యలో చుట్టూ మాత్రం, పునాది చుట్టూ మాత్రమే గ్రావెల్ కనబడింది. లేదు, ఈ పక్కన కూడా అది అనిపించింది. ఇప్పటికీ ఈ మందిరం విషయంలో ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎంత కృప చూపించాడు, కనిపించాడు. నేనేమనుకుంటే అప్పటికప్పుడు అది అయిపోతే సరే, తర్వాత సంగతిలే, మళ్ళీ పడుకున్నప్పుడు చేసినప్పుడు ఏదో, అప్పుడు మళ్ళీ ఏదో అప్పుడు అవకాశం బట్టి ఏదో చేసుకుందాంలే అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఎక్కువ ప్రార్థన చేశాను, రాత్రులు ప్రార్థన చేశాను. కాబట్టి ఇంతగా చక్కగా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు కదా పిల్లల. అందుకనే మనం రాత్రంతా ప్రార్థన చేసిన మన ప్రియ ప్రభు చేసిన నిర్ణయాలు ఎంత గొప్పగా ఉన్నాయో, ఏర్పరచుకున్న వ్యక్తులు ఆయన చేతిలో, బలవంతుని చేతిలో బాణంలో ఉంటే వారిగా 127వ కీర్తన ఉంది కదా, ఆ విధంగా ఏ విధంగా పరిచయంలో సాగిపోయారో మనం చూసాం కదా. అట్లాగే మనం కూడా మన చేసుకున్న నిర్ణయాలు ఎట్లా ఉండాలి? ఎవరో చెప్పిన మాటలు బట్టి, వాళ్ళు చెప్పిన సలహాలను బట్టి కాదు, కానీ మనం దేవుని సంధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి, ఇంకా చెప్పాలి రాత్రులు ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి. ఎందుకంటే రాత్రి అంతా ప్రార్థన చేయడం ఎందుకంటే, పగలు ఏమవుతాం, పనుల్లో బిజీగా అవుతాం. రెండవదిగా పగలు ఎవరో ఒకరు ఏదో పని మీద వస్తూ ఉంటారు, రకరకాలుగా ఏదో మొత్తం మీద గోవగా చేస్తుంటారు. రాత్రులు అయితే అందరూ నిద్రలో ఉంటారు. మనం దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఏకాంతం గడపడానికి. అందుకనే యోహాను సువార్తలో మీరు చూస్తారు, 7వ అధ్యాయంలో అందరూ ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు ఒలీవ కొండకి వెళ్ళారు అన్నారు. చూడండి, యోహాను సువార్తకి రండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 7:53. ఎనిమిది అధ్యాయం మొదలు చూడమ్మా. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చే కనుక ఆయన కూర్చుని వారికి బోధించుచుండెను. సరిపోదమ్మా. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. యేసయ్య ఎందుకు వెళ్ళారు? కొండ మీద పళ్ళు దొరుకుతాయి తొందరనా కదా. అక్కడ లూకాసు వార్త 21:37 చదవండి. లూకాసు వార్త 21:37. ఆయన ప్రతి దినము పగటి దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు చూడండి, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండు. రాత్రి వేళ ఒలీవల కొండకు కదా. ఇదే లూకాసు 22:39 చూడండి. 22:39 కాదమ్మా, 22వ అధ్యాయం. ఇదే లూకాసు వార్త.
22. ఆయన బయలుదేరి ఉమ్. తన వాడుక చొప్పున చూడండి, తన వాడుక చొప్పున, ఒలివ కొండకు వెళ్ళగా వాడుక చొప్పున అన్నమాట చూసారా, వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళారు? ఒలివ అది వాడుక చొప్పున, వాడుక వాడుక అలవాటు ఏంటది? ఎక్కడికి వెళ్ళడం? ఒలీవల కొండకు. ఎందుకు? ప్రార్థన చేయడం కదా. కాబట్టి మన ప్రియ ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేవారు. ప్రార్థన చేసి తెల్లవారి బోధ చేస్తూ ఉండేవారు, తెల్లవారి కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉండేవారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో ఆయన చేసిన పరిచర్య దినాలెన్ని, సంవత్సరాలెన్ని? నేను అడిగింది పరిచర్య 3.5 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాల వరకు ప్రభు ఇంటి దగ్గరే ఉన్నాడు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత కదా పరిచర్యకు వచ్చారు. అది లోకాసు వార్తలు చూస్తాం కదా వచ్చారు. కనుక 33.5 సంవత్సరాల వయసులో ప్రభుని సిలువ వేసినారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసిన కార్యాలు కానీ ఆయన బోధలు కానీ యోహాను సువార్తలో చెప్తాడు. రాస్తే భూలోకం సరిపోతుండ రాయబడిన గ్రంథాలకి. అది చూడండి ఒకసారి యోహాను సువార్తలు చూడండి, యోహాను సువార్తలు చూడండి. 21వ అధ్యాయం లాస్ట్ 21వ అధ్యాయం 25వ వచనం, లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం. చూడండి, యేసు చెప్పిన కాలంలో ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానికి వివరించి వ్రాసిన వేళ అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలా. చూడు, రాయబడిన గ్రంథాలకి అంటే వివరించి రాస్తే కదా. తర్వాత ఇదే యోహాను సువార్త 20:30 అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు, ఈ గ్రంథమందు వ్రాయబడలేదు అన్నాం కదా. తర్వాత ఇప్పుడు 21:25లో రాస్తే భూలోకమైన సరిపడా రాయబడిన గ్రంథాలకు భూలోకమైన అంటే 3.5 సంవత్సరాల పరిచర్యను ఆయన మాటన ఆయన చేసిన కార్యాలు కానీ ఆయన మా బోధలు కానీ రాస్తే భూలోకం కూడా, ఆ గ్రంథాలకు భూలోకం కూడా సరిపోదు. అంటే ఎంత పరిచర్య చేసి ఉంటారు కదా. మరి ఈ పరిచర్య అంత ఫలిభరితంగా ఉందంటే కారణం ఏంటి? ఆయన ప్రార్థన. ఇందాక మీకు చదివించాను కదా, పగలంతా బోధ, రాత్రి ఒలీవల కొండకు. చూసారా, రాత్రి ఒలీవల కొండ. మీరు విన్నారు లేదో, బక్సింగ్ గారి గురించి మనం చూసినప్పుడు కాలిఫామ్ అట్లాగే అమెరికాలో కొన్ని సభలకు వెళితే ఆయన 1 గంట వర్తమానం కొరకు పగలు రాత్రంతా బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన తోటి ఉన్న దైవ సేవకులు వాళ్ళు కాస్త నిద్రపోయి మధ్యలో ఎక్కడికన్నా కాస్త లేస్తారు కదా, యూనివర్స్ కట్ల లేస్తున్నప్పుడు చూస్తే ఈయన మోకాల మీద ఉన్నాడు. అట్లా కనిపెట్టారు. ఏందయ్యా ఎప్పుడు నువ్వు నిద్రపోయేది అని అడిగారు. అడిగితే నా విశ్రాంతి నా ప్రభు దగ్గరే అన్నారు. కొంతవరకు కాబట్టే ప్రపంచంలో భగత్ గారు యొక్క సహవాసం, చర్చి లేని దేశం అంటూ లేదు. అన్ని దేశాలు కూడా విస్తరించబడ్డాయి. ఇంత పనిచేసాడు. అలాగే అంటే ప్రభుని మాదిరిగా తీసుకుని ఆయన పనిచేసినాడు. అది అట్లాగే ఇప్పుడు అక్కడ మీరు ఎవరినైనా ఏ సంఘస్థుల దగ్గరికైనా వెళ్ళి మీరు అడగండి, మీరు ఏ సహవాసానికి వెళ్తున్నారా అన్నారు అనుకోండి, బక్సింగ్ గారు సహవాసం అన్నారు, చాలా గట్టోళ్ళు అంటారు. వెంటనే పేరు వచ్చింది, క్రమం వచ్చింది. మిగతా సంఘాలలో ఆ వాక్యము సరైన రీతిలో
బోధించడం కొన్ని పెట్ట కథలు ఆ కథలు ఈ కథలు చెప్పి కాస్త అట్లా సరిపెడతారు. కానీ వాక్యం టు వాక్యం ఎక్కడంటే ఇది అంతా కూడా దేవుడు మద్రాసులో దీన్ని ఈ కొండది మల్లవరపు కొండ ఏదంటారు, మల్లవరపు కొండ, పల్లవరపు కొండ, పల్లవరపు కొండ అనుకుంటా. మద్రాసులో ఆయనతో పాటు 3-4 ఏర్పరచుకుని ఆ కొండ మీద దేవుని దగ్గర కనబెడదాం ఈ విషయంలో అని ప్రార్థన చేస్తుంటే అక్కడ పాములు తీళ్ళు వస్తూ ఉండేవంట కొండ మీద. మండరకప్పలు భయంకరంగా వస్తూ ఉండేవి. ఒకళ్ళు అప్పుడు కిరసనాల లైట్లు ఇవే కదా అవి వెలిగించి ఒకళ్ళేమో కొత్తనేమో అట్లా కర్రలు పెట్టి నడుతూ ఉంటున్నారట. మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవారు. అప్పుడు దేవుడు లక్ష్మి గారికి ఈ సంఘాన్ని అంతకుముందేమో మిగతా సంఘాలకు వెళ్ళి ఆయన వాక్యం చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత దేవుడి ఇచ్చిన దర్శనం మేరకు అపోస్తుల కార్యములు 2:42 ఉంది. ఏంటది? వాక్యం అపోస్తుల బోధేందులు సహవాసమందును రొట్టె రుచులు ప్రార్థన చేయడం. ఈ 4 క్రమాలు ఉన్నాయే. ఈ 4 క్రమాలు సంఘానికి ఉండాలి. మొట్టమొదటి సంఘానికి అట్లా ఉన్నాయి కదా, ఆదిమ సంఘానికి అని అప్పటి నుంచి ఆయన ఏర్పరచడం అన్నమాట. అలాగే మన ప్రియ ప్రభువు రాత్రంతా ప్రార్థన చేసి ఆయన ఏర్పరచుకున్న ఈ 12 మంది శిష్యుల గురించి మనం మొట్టమొదటిగా పేతురు గారి గురించి చూసినప్పుడు, ఎందుకంటే ఆయన ఎంత దుడుకు కలిగి అప్పటికప్పుడే ఎలా నిర్ణయాలు చేసుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? గొప్పగా వాడుకుంటాం. అంటే ప్రభు యొక్క ఏర్పరచుకునే విధానం చూసింది కదా, అది తప్పిపోవాలి. ఎందుకంటే అది ప్రార్థనా ఫలితం. అది చూసారా, ప్రార్థనా ఫలితం వల్ల ఇట్లా జరిగింది అనే విషయాన్ని మనం చూడవచ్చు కదా. రైట్, మీకు వెళ్దాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత ఆయన చేసిన నిర్ణయాల గురించి చెప్పుకున్నాం. ఒకటేమో శిష్యుల్ని ఏర్పరచుకుంటాం, రెండవదిగా స్వస్థపరిచాడు కదా, ఆయన స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది జనాలు వచ్చేసారు కదా. దేనికి వచ్చారు? ముందు స్వస్థత కోసం వచ్చినారు. స్వస్థత కోసం వచ్చినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ స్వస్థపరిచారు. తర్వాత మూడవదిగా బోధించారు. ఇప్పుడు కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, ప్రార్థన చేసుకోవటానికి వస్తూ ఉంటారే, ప్రార్థన చేసుకుంటే ఇది మేలు జరుగుతుంది అంటారు అనుకుంటారు వస్తారే. వాళ్ళు ఏం చేస్తారంటే అది చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వాక్యం మీద మనసు ఉండు కూడా ప్రార్థన చేసుకున్నాము వెళ్ళిపోయామో లేదా అన్నట్టుగా వెళ్ళిపోతారు, జరిగిందా అన్నట్టుగా వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు కొంతమంది స్వస్థత పొందడమే కాకుండా ఏం చేస్తారు? వెంబడించడానికి చూస్తారు. స్వస్థత పొంది వెళ్ళిపోతారు. పొందిన తర్వాత కొంతమంది ఏమైపోతారు? వెళ్ళిపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు కదా, మనం చూస్తాం. 10 మంది సరే వెళ్ళని మీరు స్వస్థత పొందుతారని ప్రభు చెప్పినారు. మార్గ మధ్యంలో వాళ్ళు ఏమయ్యారు? స్వస్థత పొందారు. తిరిగి వచ్చింది ఎంతమంది? ఒక్కడే వచ్చారు. ఆ ఒక్కడు కూడా ఎవరంట? అన్యుడు అని ఉంది. ఆ ఒక్కడు కూడా ఎవరు? అన్యుడు అని ఉంది. మీకన్నా అన్యుడు అని ఉంది. కనుక ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటారు? 10 మంది స్వస్థత పొందలేదా? మిగతా 90 ఎక్కడా అంటాడు కదా. అంటే మీరు ఇక్కడ చూడండి, 10 మందిలో కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చింది ఒక్కడే చూడండి. అది కనుక మానవులు ఎట్లా ఉంటారంటే దేవుని దగ్గర మేలు పొందిన తర్వాత నిలబడేవాళ్ళు తక్కువ. ఇప్పుడు ఉదాహరణకు నిలబడేవాడు ఎట్లుంటాడంటే అలా ఉంటాడు. ఇప్పుడు అట్లాగే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో శానా దెయ్యం పెట్టుకుని వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత ఏమయ్యాడు? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో శానా అనే దెయ్యం పట్టిన వ్యక్తి స్వస్థత పొందాడు. పొందిన తర్వాత ఏమయ్యాడు?
వెంబడించడం ఉందా? వెంబడిస్తుంటే వెళ్ళి సాక్షి చెప్పాను దేవుడు. అప్పుడు భోజనం చేశాడా? చెప్తాడు చెప్తాడు. చూడండి ఒకసారి మార్క్స్ వార్త చూడండి 5వ అధ్యాయం చూడండి 20 చూడండి. మార్క్స్ వార్త 5:20. వాడు వెళ్ళి యేసు తను చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడారు. ముందు ప్రభు అన్నారు 19 చూడండి 19 చూడండి. ఆయన వారికి సెలవీక నీవు అతను ఏమంటాడు? నీతో నా వస్తాను బతిలాడతాడు చూడండి. 18 వచ్చిన దూర ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తను ఉండని ఆయన బట్టి చూడండి కదా, తను ఉండనమ్మని కదా, ప్రభు నీతో పాటు వస్తాను అని బతిలాడుకున్నాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆయన వారికి సెలవీయక నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వెళ్ళి నీ ఇంట్లో వాళ్ళకి ముందు నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు బాగుపడిన సంగతి పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీడు బాగుపడ్డు, నేను ఇట్లాగే చచ్చిపోతాడు, ఎందుకంటే 1 కాదు 2 కాదు దెయ్యాలు కదా, చాలా దెయ్యాలు పట్టినాయి కదా అని పాపం ఏంటంటే అతడు మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తున్నాడు? దారి అంటే వెళ్ళవట్లా. అటువంటి భయంకర స్థితిలో ఉన్నాడు కదా, బట్టలు కట్టుకోకుండా రాత్రి బావుళ్ళు సమాధులను 7 కేకలు వేసుకుంటూ ఉన్నాడు కదా. కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఏం ఆలోచన వచ్చింది? ఇతను ఇట్లాగే దెయ్యాలు చేసి చచ్చిపోతాడు అనుకున్నారు. ప్రభు బాగు చేయగానే నీతో పాటు వచ్చేస్తాను అనగానే ముందు ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకో అన్నాడు. ఇతను ఏం చేశాడు? నీతో పాటు అన్నాడు, కానీ ముందు ఇంటికి వెళ్ళాను కదా, నీ ఇంటి వరకు చెప్పుకో అన్నాడు. అయితే ఇతను ఏం చేశాడు? ఆయన వారికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు వాడు వెళ్ళి యేసు తను చేసినవన్నీ దెక్కపల్లిలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడేది. ఇప్పుడు ఇతడు కృతజ్ఞత కలిగిన వ్యక్తి కాబట్టి ఏం చేశాడు? దెక్కపొలి ప్రాంతమంతా ప్రారంభించాడు కదా. దెక్కపొలి అనే మాట ఉంది కదా, మీరు ఆ దెక్కపొలి గురించి మీరు మ్యాప్లో చూస్తే మీకు అక్కడ అర్థమవుద్ది. చూడండి దెక్కపొలి ప్రాంతం అది ఎంత ప్రాంతమో మీరు చూస్తారు. చూడండి మ్యాప్లో చూడండి. క్రొత్త నిబంధన కాలం పాలస్తీనా అని ఉంది కదా, అక్కడ మధ్యంలో చూడండి దెక్కపొలి చూడండి, నాయును కదా. ఇప్పుడు ఆ దెక్కపొలి ప్రాంతం ఆ మ్యాప్ చూడండి ఎంత లెక్కలు చూసారా? ఇప్పుడు నాయును ఉంది కదా, ఈ దెక్కపొలి ప్రాంతం చూడండి కదా, ఇదంతా కూడా కదా, అది అంత ప్రాంతం. అంటే కృతజ్ఞత అంటే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూముకి వస్తాడు కదా, కపెర్నహూము ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి ఏమైంది? అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? గెరాసీన్ల దేశానికి వచ్చాడు యేసు ప్రభువారు. మీకు అదా 5వ అధ్యాయం చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం. అది కాబట్టి ఇప్పుడు మీరు 15వ వచనంలో ఇది 4:15 మార్క్స్ వార్త 4:15 ఆ దినమే సాయంకాలం అయినప్పుడు 35 మార్క్స్ వార్త 4:35 అద్దరికి పోదుమని వారితో చెప్పగా అన్నాను కదా. అది ఎక్కడి నుంచి? కపెర్నహూము పట్టణం నుంచి కపెర్నహూము అద్దరికి వెళ్దాం అన్నాడు. ఆ దగ్గరికి వెళ్తే సరే శిష్యులతో వెళ్తారు కదా, మధ్యలో ప్రయాణంలో సముద్రం తుఫాను వచ్చింది, శిష్యులు భయపడటం ఇదన్నీ కదా, గాలిని సముద్రాన్ని ప్రభు ఆపడం బతికొస్తారు. తీరా చూస్తే ఎక్కడికి వెళ్ళారు? కిరణం చిన్నపిల్లలాగా అవి నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళారు? గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు కదా. గెరాసేను ప్రాంతంలో
యేసు ప్రభు చేసిన పని ఏంటి? ఎంతమంది బాగు చేశాడు? అంత సీరియస్గా చదువుతున్నారు. యేసు ప్రభు గెరాసేను ప్రాంతానికి వెళ్ళి ఎంతమంది బాగు చేశాడు? దయ్యం పట్టిన బాధ ఎక్కడ చేయలా. మీకు అర్థమైందా? ఆ దెయ్యం పట్టిన వ్యక్తినే స్వస్థపరిచాడు. ఆ ఊళ్ళో వాళ్ళు ఏమన్నారు? భయపడి యేసు ప్రభుని ఏమన్నారు? తిరిగి వెళ్ళిపోమన్నారు. చూడండి, మీకు అర్థమైందా? యేసు ప్రభు ఏమన్నారు? తిరిగి వెళ్ళిపోమన్నారు. ఎక్కడ మీరు మత్తయి సువార్తకి రండి, లేకపోతే లూకా సువార్తకి రండి. లూకా సువార్తకి రండి. లూకా సువార్తకి రండి. 8వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. ఇదే గెరాసేను దేశం. ఓకేనా? ప్రాంతంలో నిలిచిపోమని వారిని బతిమాలసాగాడు. కదా. కనుక ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారు కదా, యేసుప్రభు వారు ఏం చేశారు? చూడండి, యేసుప్రభు వారు ఏం చేశారు? తిరిగి వచ్చేసారు. చూడండి, 40వ వచనం. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు అని ఉందా? 40వ వచనం. లూకా 8:40 ఏమంటారు? ఇప్పుడు 30 ఏళ్ళలో గెరాసేను ప్రాంతంలో ఉండు జనులందరూ బహు భయక్రాంతులైరి కనుక తమ్మును విడిచిపోమ్మని ఆయన్ను వేడుకొనిరి. ఆయన దోనె ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా అని ఉందా? ఏమంటారు? ఇప్పుడు 40లో తిరిగి వచ్చేసాడు అన్న. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడి సముద్రం దాటి ఆవలికి వెళ్తే, గెరాసేను ప్రాంతానికి వెళ్తే అక్కడ బాగు చేసింది ఎవరికి? బాగు చేయాల. కానీ దెయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేశాడు. మీకు అర్థందా? ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు శిష్యులు ఏమనుకుని ఉంటారు? ఇప్పుడు అంతకుముందు వారి ప్రయాణంలో సముద్రపు తుఫాను వచ్చింది కదా, చిన్నదోనే పెద్ద తుఫాను వచ్చింది కదా, వచ్చింది బట్టి ఇబ్బంది పడి వెళ్ళారు మొత్తం మీద. ఇప్పుడు శిష్యులు ఏమనుకుని ఉంటారు? ఈయన కావాలని మనం తీసుకెళ్ళాడు, తీరం చూస్తే అక్కడ బాగు చేయడానికి వాళ్ళు చేయనివ్వలేదు కదా, చేయనివ్వలేదు, తిరిగి వచ్చేసాం, ఇంత ప్రయాసపడి వెళ్తే అని శిష్యులు అనుకుని ఉండొచ్చు, అంతే కదా. కానీ ఏం జరిగింది? ఆ వ్యక్తి ఏం చేశాడు? ఊరు మొత్తం కాదు, దెక్కపోలి ప్రాంతం కదా, దెక్కపోలి ప్రాంతం అంతా అంతే. అది నాలుగు కదా, ఆయన మీద పెద్ద పెద్ద ఉన్నా చూసారా, అది ఒక్కొక్కటి. నజరేత్ అక్కడ గలిలియా ప్రాంతం, దెక్కపోలి ప్రాంతం అంటారు చూసారా, అట్లా ఒక్కొక్క ప్రాంతం. ఇప్పుడు జిల్లాల వైజ్గా అనుకోండి కదా, అవన్నీ చూస్తే ప్రాంతాలు పెద్ద పెద్ద హెడ్డింగ్తో ఉన్నాయే, అవి జిల్లాలుగా లెక్క వేసుకుంటే మనకు కనబడతాయి చూసారా. అది కాబట్టి ప్రభువు చేసిన రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత, ఇప్పుడు మనం చదువుకున్నామే లూకా సువార్త, పగలేమో దేవాలయానికి వెళ్ళి బోధించడం, రాత్రంతా ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేయటం, తెల్లారి పరిచయకి వెళ్ళిపోవడం. అదే నేను మళ్ళా పదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రభువు ప్రయాసపడి సముద్రం దాటి అక్కడికి వెళ్ళి ఒక్క వ్యక్తి కూడా బాగు చేయకుండా దెయ్యం పెట్టుకుని బాగు చేస్తే వాళ్ళు వెళ్ళిపోమంటే తిరిగి వచ్చేస్తే జరిగిన దేంటి? ఆ వ్యక్తి ద్వారా సువార్త ప్రకటించబడింది అందరికీ. అది చూడ. ప్రభు ఏమన్నాడు? నీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు బాగుపడిన సంగతి నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో అన్నాడు. ఇతను ఏం చేశాడు? తన ఇంట్లో వాళ్ళకే కాదు, ఊరు మొత్తం ప్రాంతం మొత్తం, ఊరు మొత్తం కాదు, మళ్ళీ ఊరంటే మళ్ళీ తక్కువైపోతుంది కదా, ఆ ప్రాంతం మొత్తం ప్రకటించారు. తర్వాత మీరు చూడండి. కాబట్టి అలాగే
ఒకసారి దేవదాసు భగత్ సింగ్ గారు ఆయన గురించి ఆ ప్రాంతం అందరికీ తెలుసు. తెలిసిపోయింది తెలిసిపోయింది ఆ తర్వాత చూస్తే మీరు తర్వాత వచ్చినా చూడండి, ఆ దెక్కపల్లి ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు యేసుప్రభు దగ్గరికి ఆయన బోధలు వినడానికి. అంటే ముందు జీవితం అంతా అందరికి తెలిసిపోయి ఉంది. ఆయన ఆయన ఏం చేశాడు, నేను ఇంత భయంకర వ్యక్తిని, యేసుప్రభును బాగు చేశాడు రండి అని అందరూ చెప్పుకొచ్చాడు. ఒకసారి భగత్ సింగ్ గారు హైదరాబాద్ ఇబ్రాంలో ఉన్నాడు. ఒక నైట్ 12:30కి దేవుడు ఇంతో మాట్లాడుతున్నాడు, ఇదిగో పలానా చోటకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పురా అన్నాను దేవుడు. అంతలో ఆయన కొంతమంది బ్రదర్స్ ఉన్నారు కదా, అయ్యా పడుకున్నారు, అందరూ లేపుతున్నాడు. లేపి దేవుడు పలానా చోటకి వెళ్ళమంటున్నాడు, రండి వెళ్దాం అన్నాడు అంట. ఇదేంటి 12:30 1 గంట అవుతుంది ఈ టైంలో అని చెప్పేసి అందరూ సరుక్కుని ఇక ఈయనకి ఎదురు చెప్పలేక రాము అనలేక పెద్దోడు కదా మొత్తం మీద వెళ్ళారు. వెళితే అలా 1:30 అట్ట అయిపోయింది. అక్కడ నిలబడి వాక్యం చెప్తున్నారు. ఈయన పూర్తిగా తెలుగు రాదు కదా, ఈయన ఇంగ్లీష్లో చెప్తుంటే ట్రాన్స్లేషన్ చేశారు, అయిపోయింది. తీరా చూస్తే అక్కడ ఎవరైనా ఎవరైనా వచ్చి వాక్యం విన్న వాళ్ళు అంటే ఎవరు లేరు. అరగంట సేపు వాక్యం చెప్పిన పదండి ఇప్పుడు అందరూ అన్నారంటే ఈయనకేదో మైండ్ పోయింది, ఈయన పిచ్చబట్టింది, మన నిద్ర చెడగొట్టాడు. చెడగొట్టి ఇప్పుడు వాళ్ళు తిరిగి వెళ్తే మనకు 3 అయిపోయాడు. అప్పుడంతా కాళ్ళు నడికేగా ఎంత దూరం అన్నా పాడడం అని చెప్పేసి 1972లో అనుకుంటా అని చెప్పి ఇంటికి వచ్చేసారు. 4 మంది వచ్చేసారు, ఎప్పుడైనా వచ్చేసారు, అందరు పడుకున్నారు. తెల్లారి 6 గంటలకల్లా ఒక భార్య భర్తలు వచ్చారు. ఎప్పుడైనా వచ్చినారు అంటే అక్కడ కరపత్రాలు, అక్కడ వాకింగ్ చెప్పేసి కరపత్రాలు, అక్కడ రాళ్ళు ఉంటాయి, రాళ్ళు అక్కడ కాస్త అక్కడ ఒక కరపత్రం పెట్టి ఒక రాయి పెట్టి అట్లా వాళ్ళు పెట్టేసి వచ్చేసారు. ఒక కరపత్రం తీసుకుని ఒక భార్య భర్తలు తెల్లారికి 6 వచ్చారు. ఎప్పుడైనా వచ్చారు. వస్తే పలానా అడ్రస్ ఎవరు భగత్ సింగ్ గారు ఎవరంటే పలానా ఉన్నారు, ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు అన్నారు. సరే ప్రార్థన చేసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆయన కూర్చున్నారు. మిగతా బ్రదర్స్ ఉంటారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. పలానా చోటకు వచ్చాము అన్నారు. వచ్చామని అన్నారు. ఎందుకు వచ్చారంటే రాత్రి భగత్ సింగ్ గారితో పాటు మీరు కూడా వచ్చారా అని అడిగారంట. వచ్చామన్నారంట. మాకున్న పరిస్థితిని బట్టి మేము ఆత్మహత్య చేసుకోవడానికి తీర్మానం చేసుకున్నాం. మీరే వచ్చి అక్కడ వాక్యం చెప్పకపోతే మేము ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవారు. కానీ ఆయన చెప్పిన మాటలు బట్టి మేము చచ్చిపోవడం విరమించుకున్నాం. ఆ తర్వాత మేము బయటకు వచ్చి చూస్తే ఎవరు లేరు. అక్కడ కొన్ని కరపత్రాలు దొరికితే ఉంటే ఆ కరపత్రాలు చదువుకున్నాం, అడ్రస్ని బట్టి వచ్చామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ముందు వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు, ఈయన పిచ్చెక్కింది, ఈ టైంలో నిద్ర చదువు తీసుకెళ్తున్నాడు అన్నారు. అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కూడా స్పందన ఏం లేదు కదా, ఏంది ఇది అని ఇంకా భయంకరంగా మాట్లాడుకున్నారు. తెల్లారి ఫలితం చూస్తే అప్పుడు అర్థమైంది కదా. అందుకనే అంటారు దేవుని యొక్క సేవకుడు భగత్ సింగ్ గారు, ఆయన బతికినంత కాలం ఆత్మీయంగా బతికాడు, అంటే ఆత్మలో నడిపించబడి జీవించాడు, పరిచయం చేశాడు అనేది ఇప్పుడు అర్థమైంది. తర్వాత అప్పటి నుంచి ఆయన ఎప్పుడు ఏ టైంలో పలానా చోటకు వెళ్దాం అన్నా సరే ఎవరు మారు మాట్లాడకుండా ఎదురు చెప్పకుండా వెళదాం అనుకునేవారు. అట్లాగే ఆయన కులం అంటూ చూడకుండా వివాహాలు చేసేసాడు. ఇదిగో నీకు తెల్లారి పిల్ల అనేవాడు. నాకు పిల్ల ఎవరు అనేసరికి ఏం లేదు. ఒకసారి 4, 5, 6 జంటలు పెళ్లి చేసేవాడు. ఇదిగో అబ్బాయి నీకు తెల్లారి పెళ్ళి, అమ్మాయి నీకు తెల్లారి పెళ్ళి అని కూడా అంట.
సిస్టర్ బ్రదర్ అని చెప్పారు. నాకు తెల్లారి పిల్ల అనుకునేవారంట. అంతే స్టేజ్ మీద పిలిపించి కూడా ప్రమాణం చేయించి పిలిచాడు. ఎవరెవరో అట్లాగా దేవుడు పరిచయంగా పిలిచాడు. కాబట్టి కారణం ఆయన కూడా బాగా ఎక్కువ ఇందాక చెప్పానే రాత్రంతా ప్రార్థన చేశాడు అనే విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రాత్రంతా ప్రార్థన చేయబడిన నిర్ణయాలు అవి ఒట్టివి కాదు, అవి గట్టిగా ఉంటాయి. అయితే మనం ఏం చేస్తాం? గట్టిగా ప్రార్థన చేయలేకపోతున్నాం కదా. అది మనకి ఎక్కువ నిద్రకి ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉంటాం. నిద్ర అనేది బాడీ సరిపోతుంది కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో కూడా కొంతమంది నిద్రమత్తులుగా ఉంటారంట. ఇది లోకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. అక్కడ ప్రభు అంటారు, ఇది లోకాసు వార్తలో ప్రభు యొక్క ప్రార్థన గురించి రాయబడి తర్వాత కూడా ఇక్కడ ప్రభు చెప్తున్నారు చూడండి. 21 లోకాసు వార్త 34. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను వ్యక్తుల వలనను ఐహిక విచారంలో మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి కదా. చూడండి, హృదయము ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారాలు అంటే ఏమి తిన్నాము, ఏం తాగుతాము, ఇట్లా మత్తయి సువార్తలో ప్రభు చెప్పారే, అది వాళ్ళ గురించి ఏంది, అదేమైంది, ఇదేమైంది కదా, వీటి గురించి, డబ్బుల గురించి, దాని గురించి, దీని గురించి కదా. వడ్డీ డబ్బులు ఇవ్వట్లేదు, అలా చేయట్లేదు, ఇది చేయట్లేదు, అలా చేయట్లేదు, అట్లా చూసారు. కనుక ఐకిక విచారాలు. ఇప్పుడు వీటి మీద మనసంతా దేని మీద అయిపోద్ది కదా, వీటి మీద అయిపోద్ది కదా. అది డబ్బులు ఎప్పుడు కూడా ఐకిక విచారాలే ఎక్కువ ఉంటాయి కదా. చూడండి, మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి గురి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అంతటి వలన చూడండి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేటట్టు చూడండి, ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు. ఆ మాట చూడండి, ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు అనే మాట కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను పదే చెప్తున్నా, ప్రస్తుత టెక్నాలజీ, ప్రస్తుత 21:34-36 ఎట్లా ఉందంటే, ఒకసారి జీ జాన్ గారు తెలుసా మీకు? బైబిల్ సమయం అని మీరు విశ్వాల్లో ఉదయం 5 గంటలకు అనుకుంటా, 5 గంటలకు రేడియోలో వస్తే మీరు బైబిల్ సమయం మీరు విన్నారు లేదు, విశ్వాన్ని బైబిల్ సమయం అని జీ జాన్ గారు అని మీకు బైబిల్ సమయం అని వచ్చేది, ఉదయాన్నే వచ్చేది. ఇది వేద పుస్తకమ్మా అంటూ ఒక పాట వచ్చేది. మీరు విన్నా? ఇప్పుడు ఎవరో హిందువులు ఏదో పాడుతున్నారు ఏమనిపించేది ఆ పాట పాడుతుంటే. అది నా టీవీలో కూడా వేద పుస్తకం అని జీ జాన్ గారు. ఒకసారి గుంటూరు వచ్చారు. గుంటూరు వచ్చి వాక్యం చెప్పేశాడు. ఆయన ట్రైన్కి వెళ్ళిపోవాలి, మద్రాసు బెంగళూరు వెళ్ళాలి, మద్రాసుకి వెళ్ళిపోవాలి. ఒక బ్రదర్ని, ఆయన పేరు సరే గుర్తులో, ఒక బ్రదర్ పెద్ద ఆయన అన్న ప్రార్థన చేయండి అన్న అన్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుండగా ఈయన టైం చూసుకుని ఈయన డ్రాప్ చేసే బ్రదర్ ఉన్నారు కదా, డ్రైవర్ని చూసుకుని ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రార్థన చేసి ఏది జాన్ ఏడి అన్నాడట. అంటే మీరు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు అన్నాడట. ఇప్పుడు ఆయన ప్రయాణం కోసం ప్రార్థన చేయమంటే ఈయన ఏం చేస్తున్నాడు? మొత్తం రష్యా వాళ్ళు దించు ప్రభా, ఇంగ్లాండ్ వాళ్ళు దించు ప్రభా, వాళ్ళు దించు ప్రభా, వీళ్ళు దించు ప్రభా, మొత్తం ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తుంటే ఆ తర్వాత అయితే మీరు ఎక్కడ ఉన్నారు? ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు చెప్పారంట. అట్లా ఉంటుంది. సరే.
సరే ఏమైనప్పటికీ నేను హట్ చేయటం లేదు, ఉన్నది చెప్తుందా. ఇప్పుడు కథ చదువుతాను. తను ఏం చేయాలి, తను పాస్టర్ కదా, ఏం చేయాలి, వెంటనే అలర్ట్ ఉండాలి కదా. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంటనే చెప్తున్నప్పుడు రెఫరెన్స్ రాసేసుకో, నిద్రపోతుంది రాసేసుకుని అప్పుడు తర్వాత బైబిల్ తీసుకొని చెప్తారు. అది చేయాలి కదా. రైట్, ఇక్కడ చూద్దాం. కాబట్టి ఇక్కడ కాలం అత్యధికమవుతుంది, ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత ఆయన చేసిన నిర్ణయాలు చాలా గొప్పవి కదా. అవి భవిష్యత్తు పరిచర్యకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయి. భవిష్యత్తు పరిచర్య కొనసాగించబడటానికి మేలుకరం. ఎందుకంటే శిష్యులు ఏర్పరచుకునే విధానం ఉందే, దాని గురించి చెప్పుకున్నాం. రాత్రంతా శిష్యులు ఏర్పరచుకునే విధానం ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నాం, పేతురు గారి గురించే చెప్పుకున్నాం. ఒకప్పుడు పేతురు చాలా దుడుకు పేతురుగా కదా మనం చెప్పుకున్నాం. అటువంటి పేతుర్ని ప్రభు ఏం చేశారు, ఏర్పరచుకున్నారంటే ఆయన తప్పుడు నిర్ణయాలు చేయలా కదా. ఇంకా చెప్పాలంటే పేతురు గారు చాలా విద్య లేని పామరుడే అయినప్పటికీ ప్రభు ప్రార్థన చేశారు. తండ్రి ఏం చెప్పాడు, పేతురు గారిని అన్నాడు. పేతురు గారి ఒప్పుదల ఉందే, మత్తయి సువార్తలో మనం చదువుకున్న 16 అధ్యాయం చదువుకున్నామే, నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు అని చెప్పినప్పుడు సజీవుడని దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కదా, నా కదా నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు చూసారా. ఆ తర్వాత పాతాళపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు చూసారా. కాబట్టి అటువంటి మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. అంటే పాతాళ లోక ద్వారము దాని ఎదురు నిలవనారు సంఘం మీద, తర్వాత పరలోక రాజ్యపు తాళం చెవు అది నీకు ఇస్తానన్నాడు. అది చూడండి 16:18లోనేమో పాతాళ లోక ద్వారము అంటాడు, దాని ఎదురు నిలవ సంఘం ఎదుట. అది పరలోక రాజ్యముకు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. ఓకేనా. అది ద్వారములు సంఘం ఎదురు నిలబడవు, సంఘాన్ని కడతాను అన్నాడే, అదేమో పాతాళ లోక సంఘం ఎదుట నిలబడవు అన్నాడు. పరలోక రాజ్యపుకు తాళపు చెవులు నీకు ఇచ్చిదన్నాను. అది మత్తయి 16:18 ఓకేనా. కాబట్టి ప్రభు ప్రార్థన చేసి 12 మందిని ఏర్పరచుకోవడంలో ఆయన ఎక్కడ కూడా కొంతమంది కనుక్కోవచ్చు, ఇదేంది ఈ పేతురు గారిని ముందు లీడర్గా పెట్టాడు ఏంది ఇటువంటి అని మిగతా వాళ్ళు అనుకోవచ్చు. కానీ తర్వాత చూస్తే పేతురు గారే మొట్టమొదటి సంఘ స్థాపనకు మూలం ఎవరు అంటే అపొస్తలుల గారు 2వ అధ్యాయం చెప్పుకున్నామే, 3,000 మంది రక్షించబడి మొట్టమొదటి ఆదిమ సంఘం ఏర్పరచబడిందంటే ఎవరు వాడుకున్నారు దేవుడు, పేతురు గారు. అంటే పేతురు గారు ఒక మనము విద్య లేని పామరుడు జాలరే, కానీ అందరూ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అందరూ ఏమన్నారు, మద్యంతో నింపబడ్డారు అని అపాసం చేస్తుంటే నిలబడి చెప్పాడు, ప్రవచనాలు ఎత్తి చెప్పాడు. చెప్పేసరికి వాక్యం ఏమైందంట వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత చెప్పనే నువ్వు చెప్పకూడదు, ఇందాక అపొస్తలుల 4వ అధ్యాయము చెప్పకూడదండి అని బెదిరిస్తే ఏమన్నాడు, ఎన్నవాడిని కన్నవాడిని చెప్పకుండా ఉండలేమయ్యా, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. ఆ మాట చెప్పేసరికి దేవుని మాట వినాలా మీ మాట వినాలా అనేసరికి వాళ్ళకి మతిపోయేది. అది కాబట్టి ప్రభు నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే ప్రభు రాత్రంతా ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఇందాక చెప్పానే వివాహము
తర్వాత గృహ నిర్మాణం, ఇంకా చాలా ప్రాముఖ్యమైన ఉద్యోగము, ఇంకా ఏదైనా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చేసుకునేటప్పుడు కూడా ఏం చేయాలి మనం? తప్పకుండా ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకా చెప్పాలంటే నా హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీకి నేను ప్రార్థన చేసి తర్వాత నా నిర్ణయం ఏంటంటే వాగ్దానం ఏమిస్తాడు అనేది తెలుసుకుని ఆ వాగ్దానాన్ని బట్టి నేను ముందుకు సాగిపోయాను. దేవుడు కృప చూపించాను కదా. కాబట్టి ప్రార్థనాపూర్వకంగానే మనం ఏదైనా చేయడం వల్ల మనకెంతైనా అది మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ఆ ప్రార్థన కూడా రాత్రంతా నిద్రను మానుకుని ఏం చేయాలి? మనం ప్రాముఖ్యమైన విషయాల్ని మానుకుని ప్రార్థన చేయాలి. ఇప్పుడు అమ్మో రాత్రి నిద్ర అంటాం కదా. ఇప్పుడు మనకి మోషన్స్ అవుతున్నాయి, చలి, జ్వరం వచ్చింది, రకరకాల బాడీ సంథింగ్ ఏదో అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి. ఏం చేస్తాం? రాత్రి అంతా జాగారం చేస్తాం లేదా? అనారోగ్యాన్ని బట్టి కదా. అదే మరి దేవుని సన్నిధిలో చేస్తే అది బాగుంటుందిగా. అంటే అనారోగ్య పరిస్థితులు రాత్రంతా జాగారం చేయొచ్చు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి మాత్రం అమ్మో ఆగలేము అంటాం, మా వల్ల కాదు అంటాం కదా. అది కాదు, మన ప్రభువే మనకి మాదిరికరం అనే విషయాన్ని మనం గ్రహించి ఆ విధంగా సాగిపోవడానికి ప్రభు మనకు సహాయము చేయగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చండి, కళ్ళు మూసుకోండి, కొంచెం ప్రార్థన చేసుకుందాం. మన వాక్యాన్ని బట్టి ముందు మనం పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, మరి మీరు రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత 12 మందిని ఏర్పరచుకు మీరు ఎక్కడ 12 మంది విషయాలు శిష్యుల యొక్క గొప్ప సమూహం ఉన్నప్పటికీ అంతమందిలో మీరు ఏర్పరచుకున్న శిష్యులు 12 మంది విద్య లేని పామర్లుగా ఉన్నప్పటికీ, దుడుకుతనం కలిగిన వారికి ఉన్నప్పటికీ, ఆవేశపరులుగా ఉన్నప్పటికీ, తండ్రి చిత్త మేరకు మీరు ఏర్పరచుకుంటే మీ సాధనాలుగా అదేవిధంగా బహుబలంగా దేవుని మహిమకరంగా పరిచర్య ముందుకు సాగిపోవటానికి, ఆదిమ సంఘం ఏర్పరచబడటానికి ప్రభు ఏర్పరచుకున్న శిష్యులే కారకులుగా మిగిలిపోయారు. ప్రభు, మా యొక్క జీవితంలో కూడా రాత్రంతా ప్రార్థన చేసి ఒక చక్కని మంచి నిర్ణయాలతో మేము ముందుకు సాగిపోవటానికి దేవా మాకు సహాయం చేయాలని ప్రభుని అడుగుదాం. ఎన్నెన్నో నిర్ణయాలు చేసుకుంటున్నాం, కానీ అవి ప్రార్థన లేకుండా చేయబడిన నిర్ణయాలు వల్ల అవి ఫలితం ఉంట్లా నష్టాన్ని, కష్టాన్ని, బాధను, దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవా మమ్మల్ని కనుకరించండి, క్షమించండి. ఇక్కడి నుంచి అయినా ప్రార్థనాపూర్వకంగా చక్కని మంచి నిర్ణయాలు తీసుకుని